సో గైస్ మొత్తానికి పుష్పరాజ్ తగ్గేదే లేదన్నట్టు సినిమా అయిపోయింది మొత్తానికి. సో బాగుంది, నాకైతే నచ్చింది. డీసెంట్ వాచ్, పెట్టిన అమౌంట్కి అండ్ ఇన్వెస్ట్ చేసిన టైంకి వర్త్ వాచింగ్ అనిపించింది. అండ్ అల్లు అర్జున్ గారి మాస్ ఎంటర్టైనింగ్ స్టఫ్ కానీ, మంచి స్టోరీ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ ఎంగేజింగ్ డ్రామా అయితే ఉంది మూవీలో. వీటన్నిటితో పాటుగా ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ లెవెల్ ఈ మూవీలో. సో ఫస్ట్ ఆఫ్ మనకి ఎక్కడి నుంచి అయితే ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. షికావత్ వర్సెస్ పుష్పరాజ్, వాళ్ళిద్దరి మధ్య డ్రామా ఏం జరుగుతుంది అండ్ వాళ్ళిద్దరి మధ్య ఈగో గేమ్ ఉంటుంది కదా, అది ఎక్కడ దాకా తీసుకెళ్ళింది. అండ్ పుష్పకి కొత్త ఛాలెంజెస్ ఎలా వస్తాయి, తను అనుకున్న దాన్ని ఎలా రీచ్ అవుతాడు. తనకు ఆల్వేస్ అది ఉంటుంది కదా, తన ఇంటి పేరు అండ్ తన పేరుకి ముందు ఏంటి అని చెప్పి. సో దాన్ని అచీవ్ చేశాడా లేదా, అచీవ్ చేస్తే ఎలా చేశాడు అన్నది